నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కలకలం రేగింది. జూనియర్ మెడికోను వేధించారు సీనియర్లు. డ్యూటీకి హాజరైన అబ్సెంట్ వేశారని ప్రశ్నించాడు. జూనియర్ పై దాడి చేశారు. ర్యాగింగ్ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశాడు బాధితుడు. ర్యాగింగ్ పేరుతో దాడి చేశారని 8 మందిపై ఫిర్యాదు చేశాడు బాధితుడు. సూపరింటెండెంట్ తో సమావేశమైన సిఐ రఘుపతి ర్యాగింగ్ జరిగినట్లు తెలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ర్యాగింగ్ విషయంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. మెడికల్ కళాశాల ఇష్యూపై పోలీసులు విచారణ చేపట్టారు. సిఐ మనతో పాటు ఉన్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఈ ర్యాగింగ్ ఇష్యూలో మీ దృష్టికి ఏమనిచ్చింది? రాహుల్ బాధితుడు ఏమని ఫిర్యాదు చేస్తారు? ఇలాంటి ఈ రాహుల్ రెడ్డి అని చెప్పేసి ఆయన 4th ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ రాత్రి ఒక కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఆయనకు ఫస్ట్ ఇయర్ నుంచి కూడా సీనియర్ బ్యాచ్ వాళ్ళు టీచ్ చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయనకి ఈ మధ్య ఒక 4-5 డేస్ నుంచి ఆయన సీనియర్స్ ఆబ్సెంట్ వేసినారు, అతనికి డ్యూటీ అటెండ్ అయినా కానీ ఆబ్సెంట్ వేసినారు అని చెప్పేసి అదే విషయం అడగడానికి సీనియర్స్ వాళ్ళ రూమ్కి వెళ్తే అక్కడ అతన్ని గోడ కుర్చీ చేసినారని చెప్పేసి కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. దీని మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. ప్రిన్సిపాల్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇది యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉంది, ఆ కమిటీని రేపు కూర్చుని పెడుతున్నారు. దాంట్లో ఎంక్వైరీ చేసి రిపోర్ట్స్ ప్లస్ ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఫైండింగ్స్ని బట్టి క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇష్యూలో రాత్రి ఘటన జరిగినప్పుడు బయట వ్యక్తులు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యారని చెప్తారు. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? అది ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. ఎవరైనా బయట వ్యక్తులు ఉన్నారా, దాని వెనకాల ఎవరైనా ఇన్స్టిగేట్ చేసినారా లేకపోతే వాస్తవంగా జరిగిందా అనేది చూస్తూ ఉన్నాము. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా బయట వ్యక్తులు ఇన్స్టిగేట్ చేసి ఇన్స్టిట్యూట్ పేరు బదనాం చేయడానికి చూసినా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లేదు వాస్తవంగా జరిగింది అని అంటే బాధ్యులపైన కూడా తగినటువంటి క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంటుంది. రాహుల్ ఎంతమంది మీద ఫిర్యాదు చేశారు సార్? ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ ఏమైనా అయింది? లేదు, ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. ఎంక్వైరీ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తాం. ఫైండింగ్స్ని బట్టి ఎఫ్ఐఆర్ చేస్తూ ఉంటాము. ర్యాగింగ్ పై ఎలాంటి చర్యలు ఉంటాయి సార్? ముఖ్యంగా ఒకవేళ నిర్ధారణ జరిగితే ఎట్లా? ర్యాగింగ్ పైన తెలుసు మనకి యాంటీ ర్యాగింగ్ ఒకటి యాక్ట్ అనేది ఒకటి సపరేట్గా దీని మీద పెట్టడం జరిగింది. 3 years వరకు వాళ్ళకి మ్యాక్సిమం పనిష్మెంట్ అనేది ఉంటుంది. వాళ్ళని ఎడ్యుకేషన్ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళ కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. తర్వాత ఇన్ కేస్ క్రిమినల్ కేసెస్ అయితే అది ఇంకా అడిషనల్గా వాళ్ళకి లీగల్ యాక్షన్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ ర్యాగింగ్ అంశంపై విచారణ చేపట్టామని పోలీసులు చెప్తున్నారు. దాంతోపాటు ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా విచారణను వేగవంతం చేసింది. కళాశాలలో జరిగిన అన్ని వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఈ మెడికల్ కళాశాలకు అనుసంధానంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో ఘటన జరగడం, బయటి వ్యక్తులు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. ఈ విచారణ వేగవంతం చేస్తున్నామని చెప్తున్నారు. ఒకవేళ ర్యాగింగ్కు పాల్పడి ఉంటే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.